మీరు లైఫ్‌లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌ని, డిప్రెషన్స్‌ని, ఫెయిల్యూర్స్‌ని ఓవర్‌కమ్ చేయాలి అంటే మీలో ఉన్న హిడెన్ ఫ్యూచర్ గురించి మీకు తెలియాలి. అదే సబ్‌కాన్షియస్ మైండ్. సో, ఈ వీడియోలో సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? అండ్ ఈ ఫ్యూచర్‌కున్న పవర్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ అండ్ వెల్కమ్ టు ఎ సెర్టైన్ సోలో. ఫస్ట్‌లీ వాట్ ఈజ్ సబ్‌కాన్షియస్ మైండ్? మన మైండ్‌లో మొత్తం 2 లెవెల్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్. మీరు తీసుకునే డెసిషన్స్‌ని, సెలక్షన్స్‌ని, యాక్షన్స్‌ని కంట్రోల్ చేసేది కాన్షియస్ మైండ్. అండ్ మీ ఎమోషన్స్‌ని, హార్ట్ బీట్‌ని, బ్లడ్ సర్క్యులేషన్‌ని కంట్రోల్ చేసేది సబ్‌కాన్షియస్ మైండ్. ఈ 2 ఫంక్షనాలిటీస్‌కి ఉన్న కమ్యూనికేషన్‌ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ పిక్‌ని కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక ప్లాంట్ డయాగ్రామ్. మీరు రియల్‌గా చూసే ప్లాంట్‌కి ఫ్లవర్స్, స్టెమ్, లీవ్స్ మాత్రమే కనిపిస్తాయి. ప్లాంట్ ఒక రూట్ సిస్టమ్ కనిపించదు. బట్ దే ఆర్ ఇంటర్లింక్డ్. ఇన్ ద సేమ్ వే మీ సబ్‌కాన్షియస్ మైండ్ కూడా హిడెన్ పార్ట్. వితౌట్ ఎనీ ఇన్వాల్వ్‌మెంట్ మీ మైండ్‌ని, బాడీని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ లింక్డ్ టు యువర్ కాన్షియస్ మైండ్. సో మీ కాన్షియస్ మైండ్ కరెక్ట్గా డెసిషన్స్, యాక్షన్స్ తీసుకోవాలి అంటే మీ సబ్‌కాన్షియస్ మైండ్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని ఎగ్జిక్యూట్ చేసి అది కాన్షియస్ మైండ్కి సెండ్ చేస్తుంది. బట్ రిమెంబర్, సబ్‌కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారో వితౌట్ ఎనీ ఫిల్టరింగ్ అదే ఇన్ఫర్మేషన్ని మీ కాన్షియస్ మైండ్కి పాస్ చేస్తుంది. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది తెలీదు. సో మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఓన్లీ పాజిటివ్గానే ఉండాలి. ఎవ్రీ టైం మీరు పాజిటివ్ వేలో థింక్ చేయాలి. పాజిటివ్ థాట్స్ని మీ సబ్‌కాన్షియస్ మైండ్కి సెండ్ చేయాలి. నెగిటివ్ థాట్స్ సెండ్ చేస్తే మీరు తీసుకునే స్టెప్స్ కూడా నెగిటివ్గానే ఉంటాయి. నౌ సెకండ్ వన్, ద పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. మీరు లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని, ఫియర్ని, ఫెయిల్యూర్స్ని, నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేసే టెక్నిక్స్ అన్నీ మీ సబ్‌కాన్షియస్ మైండ్కి తెలుసు. అందుకే ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. అండ్ వీటిని రిమూవ్ చేయాలి అంటే ఆ టెక్నిక్స్ ఏంటో మీకు తెలియాలి. వన్ బై వన్ అవేంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఆటో సజెషన్. ఆటో సజెషన్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ మోటివేషన్. మీ మైండ్కి మీరు ఓన్గా సజెషన్స్ ఇవ్వడం. మీరు అచీవ్ చేయాలనుకున్న పాత్లో ఫియర్ని ఎలిమినేట్ చేయాలి. ఐ కాంట్ డూ ఇట్ అని ఎప్పుడూ అనుకోకూడదు. ఆథర్ ఆటో సజెషన్ గురించి ఒక ఎగ్జాంపుల్ని డిస్కస్ చేశారు. ఒక యంగ్ లేడీ సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది. అండ్ అక్కడ క్రౌడ్ని చూసి తనకి భయం వేసింది. నేను పాడలేనేమో, నా పాట విని వీళ్ళంతా నవ్వుతారేమో అని నెగిటివ్ థాట్స్ని తన మైండ్కి స్ప్రెడ్ చేసుకుంది. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ తను పాజిటివ్గా ఆలోచించి ఐ విల్ సింగ్, నేను బాగా పాడగలను అని తన మైండ్కి సజెషన్స్ ఇచ్చింది. సో ఆఫ్టర్ దట్ సజెషన్ తను బాగా పాడింది. అండ్ ఆడియన్స్ కూడా అప్లాస్ చేశారు. ఇందులో తన ఫియర్ని, నెగిటివ్ ఇంప్రెషన్స్ని తన పాజిటివ్ థాట్స్తో ఓవర్కమ్ చేసింది. మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్కి ఏ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారో అదే అవుట్కమ్ ఇస్తుంది. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఇంపాసిబుల్ థింగ్స్ కూడా పాసిబుల్ వేలో చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ టెక్నిక్ ద్వారా మీరు ఫియర్ని ఎలిమినేట్ చేయొచ్చు. సెకండ్ వన్, లా ఆఫ్ బిలీఫ్. ద లా ఆఫ్ యువర్ మైండ్ ఈజ్ లా ఆఫ్ యువర్ బిలీఫ్. అంటే మీరు ఏం అచీవ్ చేయాలి అని బిలీవ్ చేస్తారో అదే మీ లైఫ్లో జరుగుతుంది. మీ బిలీవ్స్ అన్నీ పాజిటివ్ వేలో థింక్ చేయాలి. లైక్ ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ డేర్, ఐఎమ్ హ్యాపీ, ఐ మస్ట్ ఫర్గివ్. సో ఇలాంటి పాజిటివ్ బిలీవ్స్ని మీ మైండ్కి సెండ్ చేస్తే మీరు తీసుకునే స్టెప్స్ అండ్ యాక్షన్స్కి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. నెగిటివ్ బిలీవ్స్ని అండ్ నెగిటివ్ థాట్స్ని అస్సలు థింక్ చేయకూడదు. మీరు నెగిటివ్ థాట్స్ని, నెగిటివ్ ఇంప్రెషన్స్ని రిమూవ్ చేయాలి అంటే ఈ ఐడియాని ఫాలో అవ్వండి. మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని మీ గోల్స్ని, ఎయిమ్ని, పాజిటివ్ థాట్స్ని రాసి మీ రూమ్లో స్టిక్ చేయండి. అండ్ మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ పాయింట్స్ని కంపల్సరీ చదవండి. అండ్ డైలీ ఆ పాయింట్స్ని విజువలైజ్ చేసుకోండి. దెన్ మీ బిలీఫ్స్ అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. సో మీ మైండ్ కూడా పాజిటివ్గానే రెస్పాన్స్ అవుతుంది. ఇలా మీ థాట్స్ని, బ్యాడ్ ఇంప్రెషన్స్ని రిమూవ్ చేయొచ్చు. సో ఈ టెక్నిక్ యూస్ చేసుకుని మీరు నెగిటివ్ బిలీఫ్స్ని రిమూవ్ చేయొచ్చు. నా థర్డ్ టెక్నిక్ ఫర్ రిమూవింగ్ పెయిన్. అందరికీ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి కామన్. బట్ వాటిని ఎలా ఫేస్ చేయాలో తెలుసుకోవాలి. మీకు ఇన్ఫైనైట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఐ విల్ డై, ఐ కాంట్ లివ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మీ సబ్‌కాన్షియస్ మైండ్ కూడా అదే అవుట్కమ్ ఇస్తుంది. మీ పెయిన్ని, డిప్రెషన్స్ని రిమూవ్ చేస్తేనే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇఫ్ నాట్ యూ కాంట్ సస్టైన్. అండ్ వీటిని రిమూవ్ చేయాలి అంటే పాజిటివ్ థాట్స్ని స్ప్రెడ్ చేయాలి. నియర్లీ 90% ఆఫ్ యువర్ మెంటల్ లైఫ్ ఈజ్ సబ్‌కాన్షియస్ మైండ్. సో మీరు పాజిటివ్ థాట్స్ని ఇవ్వడంలో ఫెయిల్ అయితే మీరు డిప్రెషన్స్ని, పెయిన్ని ఓవర్కమ్ చేయలేరు. మీ లైఫ్లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ని రిమూవ్ చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ బీ పీస్ఫుల్. నా ఫోర్త్ టెక్నిక్ ఫర్ అచీవింగ్ సక్సెస్. సబ్‌కాన్షియస్ మైండ్ని యూస్ చేసుకుని మీరు సక్సెస్ అచీవ్ చేయాలి అంటే 3 స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, ఫైండ్ అవుట్ వాట్ యూ లైక్ టు డూ. మీరు ఏ పాత్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ వేని చూస్ చేసుకోండి. మీరు సక్సెస్ అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్క్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడే మీరు ఫోకస్గా వర్క్ చేస్తారు. ఇఫ్ నాట్ చేయలేరు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేని చూస్ చేసుకోండి. సెకండ్ స్టెప్, వర్క్ ఫర్ ఇట్. మీరు డైలీ వర్క్ చేయాలి అండ్ ఫోకస్ అంతా మీ వర్క్ మీద పెట్టాలి.
డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. అండ్ మెయిన్లీ మీరు ఎవరో క్రిటిసైజ్ చేస్తారని భయపడకూడదు. మీ బిలీఫ్స్ అన్ని సక్సెస్ అచీవ్ చేయడం కోసం ఫోకస్ చేయాలి. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. థర్డ్ స్టెప్, బెనిఫిట్ టు ద సొసైటీ. మీరు చేసే వర్క్ యూస్ఫుల్గా ఉండాలి. నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఆల్సో ఫర్ ద సొసైటీ. సెల్ఫిష్గా ఉండకూడదు. సొసైటీకి మీ వర్క్ యూజ్ అవుతే మీకు రివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయి. ఆ బ్లెస్సింగ్స్ మీ మైండ్కి ఎనర్జీని, ట్రస్ట్ని ఇస్తుంది. సో రిమెంబర్, మీ వర్క్ సొసైటీకి యూస్ఫుల్గా ఉండాలి. 3 స్టెప్స్ ఫాలో అయితే మీరు లైఫ్లో సక్సెస్ అచీవ్ చేయొచ్చు. ఈ టెక్నిక్స్ అన్నిటికీ మెయిన్ ఎయిమ్ ఒకటే, మీ సబ్ కాన్షియస్ మైండ్కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం. మీరు సబ్ కాన్షియస్ మైండ్లో ఏ సీడ్ అయితే ప్లాన్ చేస్తారో అది పర్ఫెక్ట్గా గ్రో అవ్వాలి అంటే పాజిటివ్ థాట్స్ని సెండ్ చేయాలి. అండ్ డైలీ మీరు మెడిటేషన్, ఎక్సర్సైజ్ చేస్తే మీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఫ్రస్ట్రేషన్ని, యాంగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ టెక్నిక్స్ ద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకుంటే మీ లైఫ్లో సక్సెస్, హెల్త్, వెల్త్ని అచీవ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్స్ అన్ని ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్లోంచి నేను మీకు చెప్పాను. ఈ బుక్ యొక్క అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి మీరు బుక్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.